పిలిచే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తాం మా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని పాదమెటుపోతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిరు ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన
నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అలాగే గౌరవనీయులు చల్ల లక్ష్మణరావు మేషారు రిటైర్డ్ ఎంఈఓ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే గౌరవనీయులు గంజి సత్యనారాయణ మాస్టర్ గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రిటైర్డ్, ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే గౌరవనీయులు మన డ్రాయింగ్ మాస్టర్ గారు గంటా శివరాం మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే పూల మొక్కల నుంచి అలాగే గౌరవనీయులు నల్ల వెంకటనాయుడు మేషారు ఫిజికల్ డైరెక్టర్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సెక్రటరీ వారిని, అలాగే గౌరవ తెలుగు మాస్టర్ గారు శివలంక ప్రసాదరావు మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సాధారణంగా అందరూ కూడా చప్పట్లతో ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. మన యొక్క క్లాస్మేట్స్ మహిళలందరూ కూడా మొక్కలనిచ్చి సాదర స్వాగతాన్ని మన ఉపాధ్యాయులకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అది రాజేష్
ధన్యవాదాలు సార్. జ్యోతిర్గమయ ఓం సహనాభవతు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం ఉంటేనే మన అందరికీ ఆనందం. ఈ కార్యక్రమం తర్వాత రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని కోరుతున్నా. అందరూ నిలబడి ఒక 2 నిమిషాల పాటు. ఈరోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మన కోసం, మన శ్రేయస్సు కోసం, మన ఉన్నతి కోసం వారి జీవితాలను త్యాగం చేసి మన హై స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మన బ్యాచ్ నుంచి తెలుపుతూ ఉన్నాం. వారి కుటుంబాలకు, వారికి వీళ్ళందరినీ ఎంత పెద్ద స్కూల్లో ఒకే తాటిపై నడిపించి ఒకే డైరెక్షన్లో అందరినీ నడిపించడానికి వీళ్ళందరి కృషి రుణపడి ఉంటాం సార్. మీ రుణాన్ని ఈ విధంగానూ ఒక 1% అయినా తీర్చుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇంకా ఎక్కువసేపు కాలయాపన చేయకుండా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళినా సరే హెల్పింగ్ కార్యక్రమాలు చాలా ఓకేనా. అంటే ఏంటంటే 2020లో వచ్చిన కరోనాకి మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, తర్వాత మన స్టూడెంట్స్, మనతో చదువుకున్న మన స్టూడెంట్స్కి చనిపోయిన వారికి ఆర్థిక సహాయం చేయడం కానీ, ఎవరు మన పూడి సత్యనారాయణ చనిపోయారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది, వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేసాం. తర్వాత మన స్టూడెంట్స్ ఇంకో ఇద్దరు అక్యాన్ అశోక్, కాశీ భాస్కర్ రావు గారు, ఇలా అందరూ కూడా ఏదో యాక్సిడెంట్ అయినా లేకపోతే ఆర్థిక సహాయం ఏ అవసరం అయినా సరే మన గ్రూపులో సభ్యులు అందరూ కూడా అప్పటికప్పుడే కొంచెం రెస్ట్. కానీ ఒక్క మన 10th క్లాస్ గ్రూపే అన్నీ, అంతే మన స్టూడెంట్స్కి ఎవరికైనా సరే ఎటువంటి హెల్ప్ కావాలన్నా, అది ఆర్థికంగా కావచ్చు, ఫిజికల్ కావచ్చు, దేనికైనా సరే అందరూ దగ్గరుండి మంచి మనసుతో ఆదుకున్నారు. కాబట్టి ఈ గ్రూప్కి నిజంగా చాలామంది రుణపడి ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, ఇంకా చాలామంది మాట్లాడారు. కాబట్టి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంతే సరిపోద్ది అనుకుంటా. నా పేరు మరణాన శ్రీరామ్, నా సెక్షన్ ఏ సెక్షన్ 54 రోల్ బ్యాక్. అయితే నేను ఇప్పుడు మైనింగ్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను దాల్మే సిమెంట్లో. మీ యొక్క ఉన్నత స్థాయికి రావడానికి కారణం మా గురువు గారులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. స్పెసిఫిక్గా మా డ్రిల్ మాస్టర్ గారు నాకు చాలా భయం, ఆయన ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది. అంటే అంత భయం ఉండబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నలుగురికి కూడా ఉపాధి కూడా ఇస్తున్నాను. ఎంత దేవుడి కృపతో సహా గురువు గారి దైవం. దాల్మే సిమెంట్లో అసిస్టెంట్ మేనేజర్స్ మైనింగ్. థ్యాంక్ యూ. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు కనిమెర కప్పలనాయుడు. నేను MBA చేశాను. ఫస్ట్ వైభవ్ జ్యువెలర్స్లో వర్క్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్ మేనేజర్గా బొబ్బుల్లో ఆప్రాస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రమేష్, నేను విశాఖ డైరీ పార్లర్ 10 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తూనే ఉన్నాను. రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. ఎవరికి ఏ ఒక్క అవసరమైనా నేను ముందుగా ఉంటాను. మన వాళ్ళ టచ్లో ఉన్న అందరికీ ఉన్నాను. ఏ ఒక్క అవసరమైనా నా కాంటాక్ట్ నెంబర్ 9492589805. గురువు గారులు అందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పుడెప్పుడు చిన్నప్పుడు మనం చాలా రోజులు ఎన్నో చేస్తుంటాం. అన్నింటికి కూడా భయపడి ఇప్పుడు కూడా కొంచెం గురువు గారు చూస్తే భయంగానే ఉంది.
నా పేరు బెల్లం పాపినేడు సార్, చంద్రబాబు సార్. నేను వ్యవసాయం చేస్తుంటాను, అలాగే రియల్ ఎస్టేట్లో కూడా చేస్తుంటాను. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ వర్కుల్లో కూడా ఏమైనా చేస్తుంటాను సార్. ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇక్కడ ఉన్న చాలామంది కూడా విద్యా బుద్ధులు నేర్పించి, అలాగే మంచి మార్గంలో మమ్మల్ని నడిపించి, మేమేమైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్ది జీవితంలో ఒక మంచి అవకాశాన్ని, మంచి ప్లాట్ఫామ్ ఏర్పడినటువంటి మా గురువు గారికి మళ్ళీ శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటాను సార్. తెలుగు మాస్టర్ అన్నారు సార్, అలాగే ఉన్నారు. ఏమాత్రం మార్పు లేదు సార్. మీరు ఇలాగే ఇంకా చాలా ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు గొట్ట ప్రాంతంగా ఎంజాయ్ చేస్తూ గడిపాం. అనేక గేమ్స్లో పాల్గొన్నాం. ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఏ ఓఎల్ చేశాను నేను. ఆ తర్వాత తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశాను. అయితే టీజీటీ పోస్టులు నేను జాయిన్ అయ్యి అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇది నా యొక్క ఇంట్రడక్షన్. కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పర్లేదు, బాగా అన్నపూర్ణ గారు మాట్లాడతారు. మాట్లాడు, తీసుకో. ఉన్నాము అంటే మీరే కారణం సార్. నేను గుర్తుండాలంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఒంటి మీద ఉన్న నా గోలు గుర్తులే సాక్ష్యం. చూసుకోండి మరి, ఇప్పుడు కావాలన్నా సరే మీరు పెట్టేస్తాను. ఇంకా నేను ఉండేది కూడా శ్రీకాకుళం. చెప్పరా పనిచేస్తున్నాం ఆయన. దయచేసి మీ ఇంట్రడక్షన్ కన్ఫైన్ చేయండి దయచేసి, ఎందుకంటే మనకి ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా టీచర్స్ మాట్లాడాల్సిన అసలు పని అది కాబట్టి వాళ్ళని చదివించుకుంటాను. బాబు 10th క్లాస్. బీసీ హాస్టల్లో చదువుకున్న వాడిని. నేను సాలూరులో శ్రీ చైతన్య పాలిటెక్నికల్ ఎలక్ట్రికల్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. మాకు 2 పిల్లలు. మా బాబు 2nd స్టాండర్డ్ నారాయణ స్కూల్లో చదువుతున్నాడు. పాప జస్విత ప్రియ. నేను పనిచేస్తాను మేనేజర్గా. సో 2 పిల్లలు, బాబు, పాప. స్కూల్ దగ్గరలోనే బిజినెస్ చేసుకుంటాను. బుక్స్ చెప్పాలి. వైజాగ్లో వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ టీచర్గా సీతారామ స్కూల్లో వర్క్ విజయనగరం ఉంటాను. మ్యారేజ్ అయిపోయి నాకు బాబు 3 years. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో చేస్తాను. నాకు 2 పిల్లలు, పాప, బాబు. ప్రెజెంట్ అంతా హ్యాపీ సార్. బొబ్బులు గోస్ సెంటర్లో ఫిట్టర్గా వర్క్ చేస్తాను. అమ్మ అందరూ కొంచెం ముందుకు వచ్చి. నేనైతే ప్రస్తుతానికి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ కన్సల్టెంట్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేటర్. ఆ ఊరైతే సోమపురం సార్. నేనైతే ప్రజెంట్ ప్రముఖ లాయిడ్ హెల్త్ ఆర్గనైజేషన్లో నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్, ఎగ్జిక్యూటివ్గా. నాకు 2021లో మ్యారేజ్ అయింది సార్, ఒక పాప సార్. గురువే నమః. వేదికను అలంకరించి మా విజ్ఞప్తి మన్నించి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయ శుభాకాంక్షలు సార్. అండ్ నా పేరు వాసాచరణ్ ప్రతాప్. నేను రాంభద్రపురంలో ఉండేవాడిని. ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాను. వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఏరియా సేల్స్ మేనేజర్గా మార్కెటింగ్లో నేను చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంత దీనిగా అరేంజ్ చేసినందుకు ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. ఇలా అరేంజ్ చేయడం అనేది చాలా కష్టం, కానీ చాలా బాగా చేశారు. అంతే, ఇంకేం చెప్తాం. కానీ ఇంకోటి చెప్పాలి, ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే మాత్రం ఈ 2005-2006 బ్యాచ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. అది మాత్రం వాస్తవం. అలాగే ఫర్దర్ ఫ్యూచర్లో కూడా వచ్చేస్తాను. నాకు 2 పిల్లలు, అమ్మాయిలు. శ్వేత, వర్షిత అమ్మాయిలు. చాలా హ్యాపీ. ఇంప్రెషన్ ఎట్లా అంటే, కాకపోతే ఎప్పుడు మీరు అనేవారు బాగుంది, మంచిగా ఆడుతున్నావు కానీ నీకు హైట్ లేదు. కానీ ఈ రోజున నిజంగా చాలా హ్యాపీ. బయట జాబ్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, ఫ్యామిలీ పరంగా. ఓకే, ప్రజెంట్ నేను టీఆర్పీఎఫ్లో
మై నేమ్ ఇస్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ అందరూ, మా కొలీగ్స్ అందరూ ఈరోజు అట్ ద సేమ్ టైం ఈ 2005 వాళ్ళకి ఇమ్మీడియట్లీ సో వాళ్ళకి నైతికంగా కానీ ఎకనామిక్గా కానీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి అది ఎంతైనా సరే వాళ్ళకి మా వంతుగా. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మన 2005 ఫలానా శ్రీనివాస మా శిష్యుడు స్థాయికి తీసుకొచ్చిన గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు బాబు ఒక పాప. వెరీ గుడ్. నెక్స్ట్ అందరూ కూడా ఇంట్రెస్ట్. నాకు ఒక బాబు. ఇంకా గురువు గారు మాట్లాడాలి. ఆఫ్ యూ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ రోజున మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి చదువుతో పాటుగా క్రమశిక్షణ, జీవితంలో ఎలా ముందుకు ఎదగాలి, ఆ వయసులో మనకు అర్థం కాకపోయినా అన్నీ కూడా మన తల్లిదండ్రుల తర్వాత మనల్ని అంత కేర్గా తీసుకున్నటువంటి ఈ ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనాలు. ఈ రోజు నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 2 రాష్ట్రాల్లో కూడా జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా పనిచేస్తున్నా. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా వర్క్ చేయడం జరుగుతుంది. గెస్ట్ క్లాసెస్గా వెళ్తూ ఉంటా. దాంతోపాటుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంటనే 20 ఏళ్ళు ఇంత ఫాస్ట్గా గడిచిపోయాయా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే స్కూల్లో అడ్మిట్ అయిన తర్వాత వాస్తవానికి మనకి 6th క్లాస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత 25 ఏళ్ళ వరకు అయిపోతూ ఉంది. ఒక్క బిల్డింగ్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చదివిన బిల్డింగ్ కనిపించలే. ఆ పక్క నుంచే చాలా సందర్భాల్లో వెళ్తూ ఉన్నాం రోజు. కానీ లోపలికి వచ్చిన నాటికి చిన్న చిన్న నిక్కర్లు, వెనకాల ఖోఖో ఆడుకున్నటువంటి గేమ్స్, కబడ్డీ గేమ్స్ ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. సరే, అట్లాగే ఈ రోజున మనలో చాలామంది మంచి పొజిషన్స్లోకి చేరుకున్నారు. మన ఈ జర్నీలో చాలా గ్రూప్స్, మనకి వాట్సాప్ గ్రూప్స్, చాలా కమ్యూనిటీస్ అనేవి మనకి ఏర్పడి ఉంటాయి. కానీ ఇమీడియట్లీ చిన్ననాటి స్నేహితుల్ని ఎప్పటికీ కూడా మనకి స్పెషల్గానే ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ లైఫ్లో నుంచే మన యొక్క పరిచయాలన్నీ కూడా మొదలయ్యాయి. మరి అట్లాంటి టైంలో మనల్ని గైడ్ చేసినటువంటి సార్స్ అందరికీ కూడా, నాకు బాగా గుర్తున్న ఈ సార్స్ అందరూ కూడా, తెలుగు సార్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని మర్చిపోలేను. అయితే పర్సనల్గా మీట్ అవుదామని చాలా సందర్భాలు అనుకున్నా. కొంచెం నేను ఈ లోకల్కి తక్కువగా రావడం వలన చాలాసార్లు కుదరలేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కలవాలి అనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. మీ సిగ్నేచర్, మీ డైలీ థిక్గా ఉండేది. ఆ రబ్బర్తో గీసి ఎన్నిసార్లు జరిపారు. కానీ ఈ రోజున అదే నేను జాగ్రఫీ అంటేనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డైలీ ఇండియన్ మ్యాప్స్ అని, ఆంధ్రప్రదేశ్ మ్యాప్స్ అని, డిఫరెంట్ మ్యాప్స్ అన్నీ కూడా మేము డ్రా చేస్తూ ఉంటాం. పిల్లలు కూడా ఎట్లాంటి మ్యాప్స్ ఎట్లా వచ్చాయంటే అవి నేర్చుకుంటేనే డబ్బులు ఇస్తారా స్వామి అని చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే డ్రిల్ మాస్టర్ గారు కూడా. సార్ నేను మధ్యలో కొంచెం డ్రాప్ అవుట్ అయ్యాను ఇక్కడి నుంచి, అయినప్పటికీ మీరు మాకు బాగా గుర్తున్నారు. లక్ష్మణరావు సార్ మ్యాథ్స్ చెప్పారు సార్. ఓకే. అలాగే సత్యనారాయణ సార్, ఈ సార్ కూడా ఎదురుకర్రే. మాకు 2 ఎదురుకర్రలు, ఒక 2 టైల్ బడ్ల కర్రలు ఉండేది. సార్ రాలేదు, సన్యాసరావు సార్. ఓకేనా, ఆ పక్కనున్న బడ్లన్నీ కూడా ఇరిగిపోతూ ఉండేవి. సార్ ఆ రోజు మీరు మీ పిల్లల మాదిరిగా మమ్మల్ని భావించారు కాబట్టే ఈరోజు చాలా వరకు ఉన్నత స్థాయిలో ప్రస్తుతం మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఇవన్నీ కూడా అప్పుడప్పుడు నా దగ్గర నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కూడా విజయనగరంలో స్టార్ట్ చేస్తే నా దగ్గర నుంచే 18 మందికి స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరూ కూడా సార్ మీ వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, ఇట్లా మీ వల్లనే మేము లైఫ్ సెటిల్ అయ్యాం, ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళందరికీ ఉపయోగపడినటువంటి మాకు పునాది పడింది మాత్రం ఈ స్కూల్ నుంచే మాకు పునాది పడింది. ఈ స్కూల్ అనేది
మాకు పాఠాలే కాకుండా లైఫ్ అంతా కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి అనేకమైన మెమరీస్ అనేది మనకి ఇచ్చింది. సో మీ అందరి సమక్షంలో సార్లందరి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి నేను తీసుకుంటా ఖచ్చితంగా. పర్లేదు సార్, అందరూ కూడా అందరికీ తెలిసిందే ఎంత అభిమానం ఉన్నా ఏ వ్యక్తినైనా సరే సాధ్యమైనంత వరకు కాలుకు తాకకుండా నమస్కారం చేయటం ఒక పెద్ద సంస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మా ఇంకెవరైనా మాట్లాడతారా? పర్లేదు, ఎంతసేపు అయినా నేను మాట్లాడితే నాకు ఆ ఓపిక ఉంది, ఏం ఇబ్బంది లేదు. సో ఎందుకంటే ఈరోజు మనలో కూడా చాలామంది మొహమాట పడుతూ ఉన్నారు, కానీ ఎవరు మనందరం సరదాగా ఆడుకున్నాం, సరదాగా తిరిగాం. కాకపోతే ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చూసాం ఏమైనా మెటీరియల్స్ ఇట్లాంటి హెల్ప్ కావాలి అన్నా ఖచ్చితంగా అందరికీ చేస్తూ ఉంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని, ఇంకా నెక్స్ట్ ఏమైనా మరలా మనం మీట్ అయ్యేటప్పుడు విత్ ఫ్యామిలీస్ కూడా వస్తే బాగుంటుంది. ఎవరు కూడా థ్యాంక్ ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2005-2006 బ్యాచ్ విద్యార్థులు ప్రజెంట్ మీరు ఎక్కడ సెటిల్ అయ్యారు. మీ అందరికీ నెక్స్ట్ వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు, ఈ పాఠశాలలో అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మా పాఠశాల తరపున. నెక్స్ట్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఉపాధ్యాయ మిత్రుల్ని మీరు కలవడం జరిగింది. ఎంత సంక్రాంతిలో ఎంత బిజీగా ఉంటారనేది మీకు అందరికీ తెలుసు. అయినా సరే మీ మాట మన్నించి అనమాట ఉపాధ్యాయ మిత్రులు అనమాట అందరూ కూడాను ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి ఈ సమావేశానికి విచ్చేశారు. మీ అందరికి కూడాను మా పాఠశాల తరపున అనమాట ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనం ప్రైమరీ పాఠశాల బాల్యమిత్రులు ప్రైమరీ పాఠశాల ఫస్ట్ మనం ఎప్పుడూ కూడా చనిపోయిన వరకు కూడా మర్చిపోయింది ప్రైమరీ పాఠశాల టీచరు, ప్రైమరీ పాఠశాల విద్యార్థులు, తర్వాత హై స్కూల్ విద్యార్థులు, హై స్కూల్ టీచర్స్, తర్వాత కాలేజీ, తర్వాత యూనివర్సిటీ. వీళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదండి. అలాగే మనం ఏదైనా కష్ట సుఖాలప్పుడు ఒక బ్యాచ్ ఒక గ్రూపుగా ఉంటే ఏదైనా ఒక డైరెక్షన్ ఇవ్వాలైనా సరే, విద్యా సలహాలు అవనియండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు సలహా అవనియండి, ఆర్థిక సలహా అవనియండి, ఏదైనా ఆర్థిక సాయం అవనియండి, ఒక గ్రూప్ ఉంటే అందరూ కూడా అన్నమాట ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఈ గ్రూప్స్ వల్ల అన్నమాట ఉపయోగంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి అనుకోని ఆ స్నేహితులు తన సలహాతో ఉన్న స్థితికి మనం వెళ్తామండి. ఒక ఎగ్జాంపుల్ అండి నేను చెప్తాను, చిన్నదే టెక్నిక్. ఆయనకి వీసా కావాల్సి వచ్చింది, అమెరికా అర్జెంటుగా అనమాట వచ్చే మనిషి. ఆయన పాలఘాట్ నుంచి, వాళ్ళది కేరళ, పాలఘాట్ నుంచి అనమాట ఆయన వచ్చేసారు. బొబ్బులు వచ్చారు. బొబ్బులు వస్తే ఇక్కడ ఎస్పీ అనమాట ఆయన పాస్పోర్ట్ మీద సంతకం పెట్టాలి. ఆ పాస్పోర్ట్ రావాలంటే లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న మా క్లాస్మేట్ ఒక ఆయన డైరెక్టర్గా అనమాట ఒక మినిస్టర్ గారి రికమెండేషన్తో డీజీపీ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పాస్పోర్ట్ అనమాట వితిన్ 1 డేలో చేయించారండి. తోటి స్నేహితుడు వితిన్ 1 డే వెళ్ళిపోయారు. స్నేహితుల వల్ల అనమాట, తోటి స్నేహితుల వల్ల అనమాట ఆర్థిక సాయమే కాదండి, ఇటువంటి సహాయాలు అనేవి జరుగుతుంటాయి. మన గ్రూప్స్ అనేది ఉంటే ఒక మన గ్రామానికి అవనియండి, మన విద్యార్థులకు అవనియండి, మనం చదువుకున్న పాఠశాలకు అవనియండి, మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకరికొకరికి కమ్యూనికేషన్లో కానీ మీరు ఉన్నారంటే చక్కగా
ఒకరికొకరు అనమాట అన్ని సాయాలు చేసుకొని వృద్ధాప్యం వరకుగా ఆనందంగా ఉండే వాతావరణం అనమాట ఈ ఆత్మీయ సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది. ఈ 10 lakhs పెట్టారన్నమాట ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఒక బిల్డింగ్ కట్టించారన్న. చిన్న ఇన్స్పిరేషన్. నేను నా చదువుకున్న పాఠశాలకు నేను ఇచ్చింది చాలా తక్కువ, ఒక 10,000 మాత్రమే. కానీ 10 లక్షల రూపాయలు అక్కడ చదువుకున్న విద్యార్థులే. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కెమెరా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మాకు ఈ అవకాశం, ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు అనుమతించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీద దాడి చేస్తారు, వచ్చేసి కౌగులించుకొని ఎత్తి కొదేసి. ఆ రోజుల్లో మా ఉపాధ్యాయులు నిలువుగా ఎదిగారు, అటుగా ఎదిగారు. ఆ ఎదుగుదల కూడా ఆనందమే. కానీ ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు మీ బయోడేటా చెప్పేటప్పుడు మీరు ఆలోచించాలి అని ఒక చిన్న క్విజ్ లాంటి క్వశ్చన్ అడుగుతూ ఉండేవాడిని. అలా అడిగి మీలో ఆలోచన పెంచి తర్వాత ఇది కాకుండా అడవి మృగాలకు సంబంధించింది. ఒక పులి పెళ్లి చేసుకుంటుంది, బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది, అన్ని పులుల్ని పిలిచింది పార్టీకి. ఆ పార్టీలో ఒక పిల్లి కనిపిస్తుంది. ఏయ్, మేము పులులకే ఆహ్వానం పెట్టాం, పిల్లి నువ్వెందుకు వచ్చావు అని అడిగారు వాళ్ళు. ఒరే సరిగా చూడండి రా, పెళ్ళికి ముందు నేను పులినేరా, పెళ్లి తర్వాత పిల్లినైపోయానని చెప్పింది. మీలో పులులెన్ని, మీలో పిల్లిలెన్ని? పులులుగా మార్చిన మా అల్లులను పులులుగా మార్చిన నా కూతురులందరూ పిల్లులుగా మార్చిన నేను మర్చిపోలేదండి. నేను ఎంఏ ఎంఫిల్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను, వరంగల్లో ప్రైవేట్ కాలేజీలో పనిచేశాను, గవర్నమెంట్ కాలేజీలో మహబూబ్ నగర్లో చేశాను. తర్వాత గవర్నమెంట్ జాబ్ పరంగా మన జిల్లాకు వచ్చింది మొదటి స్కూలు మన రామభద్రపురం హై స్కూలే, మొదటి బ్యాచ్ మీదే. నాకు ఇప్పటికీ శ్రీధర్ రెగ్యులర్ టచ్లో ఉంటాడు, పక్కే శ్రీధర్. హరి మహేష్ రెగ్యులర్ టచ్ తను నాకు. ఎందుకు టచ్ అయిన తర్వాత కూడా చెప్తాను. ఇక మా నారాయణరావు రోజు కలుస్తాడు. అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఏం చేశాను అంటే, ఒకేసారి ఆ రోజుల్లో మనకి 700 నుంచి 1000 మంది స్టూడెంట్స్తో కలకలాడుతూ ఉండేది. మీరు అన్నారు ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళని, మిమ్మల్ని పట్టుకోవడానికి మేము ఆ దారిలో పరిగెడుతుండేవాడు. ఇంటర్వెల్ వేసరికి ఎవడు ఎటు వెళ్ళిపోతుండో బాగా తెలియదు. ఇదే సాయిరామ్ గుడి. కొంతమందిని కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ ఉండేవాడిని. ఏడప్పుడు పని చేస్తూ చదువుకున్నాను. రాత్రి 8 నుంచి తెల్లవారు 8 వరకు ఒక ఫ్రూట్ షాప్లో పనిచేస్తే 10 గంటలకి బీఈడీ కాలేజీకి వెళ్ళేవాడిని. తెలుగులో గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఏలో గోల్డ్ మెడలిస్ట్ని. ఒక నిరుపేద విద్యార్థిగా ఉన్న నేను ఈ స్థాయికి ఎదిగడానికి మా మాస్టర్ గారు కారణమైనప్పుడు మీ ఎదుగుదలకు నేను ఎందుకు కారణం కాకూడదు అనుకుని నేను పనిచేశాను ఇక్కడ. అందుకనే మా మాస్టర్ గారి పేరు రామచంద్రమూర్తి, మా మేనమామ గారి పేరు రామారావు. ఇద్దరి పేర్ల మీదుగా రామా ఫౌండేషన్ స్థాపించాను. 5211 రక్తదానాలు అయ్యాయి. ఇప్పటికీ 5211 రక్తదానాలు. ఒక 100 మందిని చంపితే శతద్రువంశ యోధుడు కాల భైరవుడు అన్నారు కదా. 100 మందిని కాదు, 1000 మందిని బతికిస్తే, 2000 మందిని బతికిస్తే, 5000 మందిని బతికిస్తే మరి ఏమనాలి? దాన్నే మానవత్వం అనాలి. ఆ మానవత్వానికి స్ఫూర్తిగా నిలబడిన వాళ్ళు విద్యార్థులే, కేవలం విద్యార్థులే. శివలింగ ప్రసాదరావు గారు ఒక్క మాస్టరే, కానీ ఆయన ఫౌండేషన్లో ఉన్నది 500 మంది విద్యార్థులు. 2000 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యార్థులతో నాకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆ భాగంగానే శ్రీధర్ మా పార్టీలో మా ఫౌండేషన్లో భాగమయ్యాడు, హరిమహేష్ భాగమయ్యాడు, నారాయణ భాగమయ్యాడు. ఇప్పుడు మీ అందరిని ఇలా కలుసుకోవడం, మీ అందరితో కూడా చాలా ఆనందం. కరోనా సమయంలో మీ గ్రూపులో నేను కూడా ఉన్నాను. ఎలా దూర్చారో కానీ ఈ పురుల మధ్య ఈ పిల్లిని కూడా దూర్చారు. చూసినప్పుడు మీరు కరోనాలో చేసిన కార్యక్రమాలు నేను చూసినప్పుడు పొంగిపోయేవాడిని. శబాస్, ఇది కదా విద్యార్థులు చేయవలసింది. విద్య అంటే దోపిడీని అరికట్టడమే, తప్పుని నిలదీయడమే. మార్పు వస్తుందా రాదా పక్కన పెట్టండి. మనం మనిషిగా ఉన్నామంటే ప్రశ్నించక తప్పదు. ప్రశ్నే విద్య. ఆ ప్రశ్నలు వేయాలి.
వయసుకి బెదిరి పవర్ కట్ అయినట్టుంది. ఈ లోపల మీకు ఒకసారి చిన్నది, మళ్ళీ చిన్న లాజికల్. మీరు స్నానం చేసేటప్పుడు కుడి చేతి బొటన వేలు తడవదు. మీరు ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే ఈ కుడి చేతి బొటన వేలు తడవదు. ఎందుకు? సమాధానం చెప్తే మంచి గిఫ్ట్. ఈ కుడి చేతి బొటన వేలు ఎప్పుడూ తడవదు. మీరు స్నానం చేసేటప్పుడు ఆన్సర్ చెప్పానా? ఇది నా వేలు కాబట్టి. ఎందుకంటే మీరు స్నానం చేసేటప్పుడు ఈ వేలు తడవదని ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వేలు తడవదు ఎందుకంటే ఇది నాది కాబట్టి. ఈ ఆలోచనే ఇలాంటి ఆలోచనలతోటే క్లాస్ ప్రారంభిస్తూ మిమ్మల్ని లీనం చేస్తూ ఉండేవాడిని. ఏదైనా అద్భుతమైన అవకాశం. సాలూరు నుంచి ఇటువైపు వెళ్ళినా రామభద్రపురం దాటి వెళ్ళాల్సిందే. ఈ స్కూల్ దాటుతున్నప్పుడల్లా 20 ఏళ్ళ కిందట జీవితం గుర్తు వస్తుంది. ఈ మట్టిలో దొరిలాం, ఈ మట్టిలో మీతో కబడ్డీ ఆడాం, మీతోనే కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. తారాపురం వరకు వెళ్ళే వాళ్ళతో తారాపురం వరకు నడిచాను. చాలా సందర్భాలు ఇక్కడ విలేజ్లో కూడా మీతో పాటు వచ్చేవాడిని. కష్టం ఏదైనా ఉందంటే కొంచెం ఇంకా మాస్టర్ అన్నట్టు ఆర్థిక సహాయమే కాదు, మాట సహాయం కూడా సహాయమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారిగా సభాంతటిని బాగా ఉత్తేజపరిచారు. మీ ఇన్స్పైరింగ్ నేపథ్యం. అలాగే ఈరోజు సభని ఉద్దేశించి మన ఫిజికల్ డైరెక్టర్ గారు వెంకట నాయుడు గారు, మన జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సెక్రటరీ గారు కోరుతున్నాం. సభాయనమా ఈనాటి 2005, 2006 గుర్తుండిపోయే పాఠశాల. ఎందుకంటే ఇక్కడి నుంచే మేము తొలడుగు వేశాం. నేను 96లో ఉద్యోగం పొంది 2000 వరకు నెల్లూరులో చేశాను. ఉస్మాన్ యూనివర్సిటీలో ఏబీపీలో రాష్ట్ర నాయకత్వాన్ని చేశాను. అలాగే 2000లో కోడూరులో జాయిన్ అయ్యాను. పదోన్నతి ప్రమోషన్ మీద 2003. మన స్థితిని మార్చేది ఒక్క చదువే. 0 నుంచి హీరో అవ్వచ్చు, అది ఒక్క చదువు మాత్రమే. దానికి పెట్టుబడి అవసరం లేదు. కాబట్టి నైతిక విలువలతో ఉండాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఒబీడియన్స్ ఉండాలి, కష్టపడాలి. ప్రతి విషయాన్ని కూడా నాకు మీరైన సమయాల్లో చెప్తూ ఉండేవాడిని. అలాగే ఆటలకి ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణ టాలరేట్ చేయండి. పనిష్మెంట్ నో డౌట్ ఎట్ ఆల్. వృత్తిలో భాగంగానే భావించండి, మరేం అనుకోవద్దు. ఎప్పటికీ మీకు గుర్తుంటాయి నేను వేసిన దెబ్బలు. కాబట్టి ఈరోజు మీరందరూ వివిధ పొజిషన్లో ఉన్నతంగా చాలా హ్యాపీగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే చదువు యొక్క గొప్పతనాన్ని తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. తదుపరి 36 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఈ నెల నా రిటైర్మెంట్ కూడా. ఈ 36 ఏళ్లలో మెజారిటీ టైము ఈ బడిలోనే పనిచేశాను. నాకు ఈ గ్రామంతో అడిషనల్గా ఉన్నటువంటి అదనపు క్వాలిఫికేషన్ ఏమంటే మీకు తెలిసి ఉంటుంది, మా అత్తవారు ఊరేది. నేను నా జ్ఞాపకం ఉన్నటువంటి చెడ్డ పనులు ఈ బడిలోనే చేశాను. నాకు సంతోషాన్ని ఇచ్చినటువంటి మంచి పనులు కూడా ఈ బడిలోనే ఎక్కువ చేశాను. నాతో కలిసి పనిచేసినటువంటి మా ప్రసాద్ తమ్ముడు ఉన్నాడు. ఒక సందర్భంలో మేము డిఫర్ అయ్యాం. అది ఏ సందర్భం అంటే కేతిరెడ్డి కృష్ణమూర్తి మాస్టర్ ఈ పాఠశాలలో రిటైర్ అయ్యారు. అప్పుడు మేమందరం ఇక్కడే ఉన్నాం. ఇది తమ్ముడి పట్ల ఆ సమయంలో కొంచెం పొరపాటుగా చేసాం. తర్వాత ఈ పాఠశాలలో నేను ఉన్నన్నాళ్ళు ప్రధానోపాధ్యాయుల వారికి ఏం కావాలంటే అది ఒకటి స్టాఫ్ సెక్రటరీ అండగా ఉంటారు, రెండవది అందుబాటులో ఉంటారు. ఈ 4 రోల్స్లో నేను కూడా అందుబాటులో ఉండేవాడిని. అలాగా ఇప్పుడు హెడ్ మాస్టర్కి స్టాఫ్కి అందుబాటులో ఉండేవాడిని. మరి ఒకే ఒక సందర్భంలో చాలా తప్పుగా చేసినటువంటి ఉంది. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉన్నప్పుడు నేను చిన్నపాటి తప్పిదం చేశాను. మరి సభాముఖంగా ఆయన ఎక్కడున్నా క్షమించమని నేను కోరుకుంటున్నాను. ఇక వాళ్ళు కూడా మన పిల్లల మాదిరిగానే ఎదగాలని కోరుకున్న వాళ్ళలో నేను ప్రథముడినే చెప్పుకుంటుంటాను. నా వరకు నేను, ఎందుకంటే అవన్నీ వాళ్ళు ఎదుగుదలకు ఉపయోగపడతాయని నేనైతే అనుకున్నాను. ఈ పాఠశాలలో ప్రత్యేకించి పాఠాలు చెప్పేటటువంటి
అవకాశం నాకు లేదు. నేను డ్రాయింగ్ టీచర్ని కాబట్టి వృత్తిరీత్యా. తర్వాత అదే కోరికతోటి అప్పుడే ఎలిజిబిలిటీ సంపాదించి ప్రస్తుతం మీ ముందు మీకు డ్రాయింగ్ టీచర్గా పరిచితమయ్యి తెలుగు ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ కాబోతున్నాను. సర్వీస్ మీద మరి కాసింత ప్రేమ పెరిగింది. దానికి కారణం ఏమంటే నాతో ఉన్నది 6, 7 తరగతి విద్యార్థులు. వాళ్ళకి ఆలు నేర్పుకుంటూ, అక్షరాలు గుండ్రంగా వ్రాయడం నేర్పుకుంటూ, అక్షర దోషాలు లేకుండా వ్రాయడం నేర్పుకుంటూ, తర్వాత భావయుక్తంగా రాగయుక్తంగా పద్యాన్ని చదివించడం కానీ పాఠాన్ని వల్లివేయడం కానీ నేర్పడంలో నాకు ఇప్పుడిప్పుడే అలవాటు పెరిగింది, ఆసక్తి పెరిగింది. చివరికి మనకి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఇది ప్రారంభంలో నేను ఈ వృత్తిలో ఉంటే ఎక్కువ మంది పిల్లల్ని బాగా వ్రాయగలిగేటట్లు, బాగా చదవగలిగేటట్లు చేయగలిగి ఉండేవాడినేమో. ఎనియో ఈ పాఠశాల ఇది నా ఊరు, నా పాఠశాల, నేను ఇక్కడ ఏమి చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక కనిపించకుండా దుప్పట్లో ముసుగేస్తే లోపల కొన్ని భావాలు ఇన్ని ఉంటాయి. అందులో ఉన్నట్టుగా చక్కగా ఉన్నాం. అజాత్ శత్రువు ఆయనకి ఏదైతే ఆలోచన వస్తుందో ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన కొన్ని పరికరాలు వాడుకునేవారు, ఎంచుకునేవారు. ఆ పరికరాలలో నేను ఒక పరికరాన్ని. ఆయన అనేవారు, అదే సార్ అందరినీ వదిలేసి మమ్మల్ని మా మీద పడతారేంటి అని. కానీ ఆయన అనేవారు, మనకు అడ్డంగా ఉన్న వాటిని పట్టుకొని తవ్వుకుంటూ పోతే మన సమయం అంతా పోతుంది, ప్రక్కదారిలో వెళ్ళి మనకి ఏం కావాలో దాన్ని చేరుకోవడం అలవాటు చేసుకోవాలి, నా మాట వినండి, వెళ్ళి ఆ క్లాస్ చూసుకొని రండి అనేవారు. అంత సౌమ్యులు ఆయన. అలాగే ఈ పాఠశాలలో ఉన్నన్నాళ్ళు సరైనటువంటి సర్వీస్ ఇచ్చారు. ఫస్ట్ అసిస్టెంట్గా ప్రధానోపాధ్యాయులకు ఏం కావాలో అన్నీ చేసి పెట్టేవారు. ఆయనంత సౌమ్యులు నేను ఎరిగిన ఉపాధ్యాయుల్లో ఎవరూ లేరనే చెప్పాలి. అయితే రీసెంట్గా సారథాలకి రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్కి నేను చాలా దూరంగా ఉండి వేరే కార్యక్రమంలో ఇమిడి ఉన్న కారణంగా సారథాలకి రిటైర్మెంట్ నాటికి మనం ఏం కావాలని ఇప్పటి నుంచి అనుకొని దానికి కావాల్సిన వెళ్ళి ఏం చేసానా అనుకుంటే ఎవరు వెనక్కి వెళ్ళి ఏం చేసామంటే కనిపించదు. మన తమ్ముడు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం గర్వంగా అనిపించింది. రైట్, కాబట్టి ఉపాధ్యాయుడు మా సొంత ఊరు కూడా ఖాళీగా ఉంది, కానీ అక్కడికి వెళ్లకుండా అత్తవారి గ్రామానికి వచ్చాం. ఈ అత్తవారి గ్రామంలో ఏ రకమైనటువంటి చెడ్డ పేరు లేకుండా కమ్మగా ఉన్న 10 ఏళ్ళు కూడా పనిచేసుకుని హాయిగా వెళ్ళాం. దాని అంతటికీ మీలాంటి విద్యార్థులు కొలలు కారణం. నేను ఈరోజు ఊర్లోకి వచ్చి ఏ వీధిలోనికి వెళ్ళినా సార్ బాగున్నారని చెప్పేసి పలకరించినటువంటి విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అనేక మందితోటి స్నేహభావం, నాకు ఆయురారోగ్య ఐశ్వర్యం ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. ఎందుకంటే గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసినదైన అందు ఇంపదవిడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. మనము చదువుకుంటున్నాం, ఎదుగుతున్నాం, పెద్దవాళ్ళు అవుతున్నాం, ఉన్నతమైనటువంటి వాసనాల్లో కూర్చుంటున్నాం. ఈ అన్నిటికీ తోడు మనకు కావాల్సింది ఏమిటంటే ఒక రకమైనటువంటి వినయం. క్లాసులో 2 టాపర్స్ ఉంటారు, ఇద్దరిలో ఉపాధ్యాయ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడి తలక మనసుకి ప్రయత్నం చేయండి. వేరే ఇళ్ళకి వెళ్తున్నారు, అక్కడ ఆ ఇల్లంతా మీ చుట్టూరుతానే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యం చెప్తున్నాను మీకు. అందుకని ఆ ఇంటిని 1కి 10 సార్లు ఆలోచన చేసుకోండి. సాధ్యమైనంత వరకు కొంతవరకు మీకు కష్టంగానే తాళం అందిపుచ్చుకోవాలన్నటువంటి ఆలోచన మాత్రం ఒకవేళ చేయండి. మరి అలాగని అబ్బాయిలు అంటే ప్రకృతి విరుద్ధంగా ఉన్నారా లేదా ప్రకృతికి అనుకూలంగా ఉన్నారని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఎక్కువగా ఇంటిని నడిపేటటువంటి బాధ్యత అంతా స్త్రీ, వాళ్ళు కూడా ఇద్దరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సభాయమా. అలాగే అది ఇప్పుడు బయటికి తీసేస్తున్నాం. ఎందుకంటే సత్యనారాయణ మాస్టర్ అంటే కర్ర అంటే సత్యనారాయణ మాస్టర్. స్కేల్
ఏంటో నాకు గుర్తులేదు, మర్చిపోయాను, చాలా ముసలోని అయిపోయాను కదా. మనిషిగా పెరిగి సమాజంలో మనిషిగా మనుగడ సాగించినందుకు మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, లవ్ ఆల్, సర్వ్ ఆల్. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అంటే ఏంటి? అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. అంటే మషారు మీరంతా ఒక పక్కే మాట్లాడతారంటే నేనేం చెప్పలేను, కానీ డివోటీస్ వచ్చిన ఒక్క విద్యార్థి ఉంటే ఈ విద్యార్థి నా ప్రాపర్టీ, మీరందరూ కూడా నా డివోటీస్ మాత్రమే. అలాగే మా అందరికీ మీరు ప్రాపర్టీ. మీరందరూ ప్రాపర్గా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. సో మీరు మా ప్రాపర్టీ. మాకున్న విధేయత పెరుగుతూనే ఉంటాయి కానీ తరగవవి. కాబట్టి మీరు మా ప్రాపర్టీ. ఏంటో వింతలు? మనుషులు తయారు చేసినవి, కదలకున్న ఒక చోట ఉన్నవి, నిర్మించబడినవి మాత్రమే అవి 7 వింతలు. అవి కాదు, 7 వింతలు ఉన్నాయి. అవి మీ అందరికీ తెలుసు, కానీ మనం గుర్తించడం తగ్గుతుంది. మొట్టమొదటి వింత మన కన్న తల్లి. అద్భుతమైన వింత. ఈ ప్రపంచానికి, ఈ లోకానికి మనకి జన్మనివ్వడానికి తన ప్రాణాన్ని చెట్ట చివరి వరకు తీసుకెళ్ళి మనల్ని కన్నది. అటువంటి కన్న తల్లిని మనం గుర్తుంచుకోవాలా. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వింత అంటే నేను చెప్పిన వింతలన్నీ కూడా నడుస్తూ ఉన్నవే. రెండో వింత మన తండ్రి తన కష్టాన్ని, తన దుఃఖాన్ని, తన సమస్తాన్ని మన కంటికి కనిపించకుండా దాచుకొని మనము ఎదగడానికి నిరంతరం శ్రమించినటువంటి తండ్రి మన యొక్క రెండో వింత. నడుస్తున్నటువంటి దేవుడు తల్లి, తండ్రి. ఇక మూడో వింత మనము తోబుట్టువులను కలిగి ఉంటాము. మనం ఏ తప్పైనా చేసినట్లయితే మనల్ని వెనకేసుకొని వచ్చి మనల్ని కాపాడడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనల్ని రక్షించడానికి నిరంతరం శ్రమించే వ్యక్తులు ఉన్నారు, మన సోదరులు కానీ సోదరులు కానీ. కానీ ఈ ముగ్గురిని కూడా మనం ఈ ప్రస్తుత కాలంలో పెద్దగా ప్రేమించట్లేదు. అన్నదమ్ముడు అంటే ద్వేషం, తండ్రి అంటే అసహ్యం, తల్లి అంటే చేదరింపు చాలా దగ్గర చూస్తున్నాం. కాబట్టి దయచేసి నా యొక్క ప్రాణ విద్యార్థులైనటువంటి మీ అందరికీ చెప్పేది, మీరు భవిష్యత్తులో ఎవరైనా అటువంటి పని చేస్తే వాళ్ళని అడ్డుకోండి. మీరు అలాగా ఉండకుండా నడుచుకోండి. ఇక నాలుగో వింత ఇదే, ఈ రోజుదే. ఏంటది? రీయూనియన్. ఎలా జరిగింది? ఎవడు? గోపి, ఎవడు? శ్రీధర్, ఎవరు? రాజేష్. వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళందరూ ఎవరు? మిత్రులు. మన జీవితంలో ఎవరికి వచ్చినా సహాయం చేస్తా ఉన్నా. మన ఇప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ ఉందనుక, మన శివాజీ. మీరు భరోసా ఇస్తున్నారు. మన అన్నదమ్ములు మనకు ఆ భరోసా ఎవరు? మన పక్కింటి వాడు ఎవడు? మన బంధువులు ఎవరు? అటువంటి వింత మీరే. మీ అందరూ మిత్రులు. మిత్రులు కూడా అద్భుతమైన వింత. ఇప్పుడు చెప్పుకున్న నలుగురు కూడా కదిలే దేవుళ్ళే కదా. మన తాజ్మహల్ వింత, మన స్నేహం వింత, విక్టోరియా వింత. మనము మన స్వార్థము కోసము కన్నటువంటి మన పిల్లలు, వాళ్ళు మనకు వింతే. వాళ్ళు పెరగాల, వాళ్ళు ఎదగాల, వాళ్ళ కోసం ఆర్జించాల అన్నటువంటి అద్భుతమైన ఆశతో మనం ఉంటాం. అవునా కాదా? ఈ వింతల్ని మనం
ఎప్పుడూ గమనించట్లేదు. మనం మన పిల్లలకు అటువంటి వాళ్ళని కూడా మనం ప్రేమిస్తూ చక్కగా మన జీవితాన్ని కొనసాగిస్తూ తోటివాడికి తోడ్పడుతూ సర్వ్ చేయమన్నాం. లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇక అద్భుతమైన వింత, చిట్ట చివరి వింత, అదే మనకు విద్యాబుద్ధులు నేర్చినటువంటి గురువు. ఎందుకంటే తల్లి ఒడి ప్రథమ గురువు. విద్యాబుద్ధులు నేర్చిన వాళ్ళు, మనల్ని ఈ ప్రపంచంలో నడిపించిన వాళ్ళు, వెలుగును చూపించే వాళ్ళు, అద్భుతమైన వాడు గురువు. ఆ గురువుని కూడా మనం నిరంతరం గుర్తుంచుకో. కొంతసేపు పోయాక విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి, విష్ణు భగవాన్ నా తప్పుల్ని మన్నించవా అంటే బ్రహ్మ క్షమించిపోయిన విష్ణు క్షమిస్తాడు. ఎందుకు? బ్రహ్మకి విష్ణువుకు సంబంధం ఏంటి? విష్ణు యొక్క నాభి నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మ. కాబట్టి కొడుకు తండ్రి ఏమైనా చెప్తే కొడుకు వింటాడు. ఇంకా విష్ణు దగ్గర తప్పు చేస్తే మనం వెళ్ళి శివుడిని ప్రార్థించవచ్చు. ఎందుకు? శివకేశవులు సమానమైన విష్ణువు కన్నా విష్ణువుకి రూపాన్ని ఇచ్చిన వాడు శివుడు. సాక్షాత్ గురువే. గురువు అంటే బ్రహ్మ కన్నా, విష్ణు కన్నా, శివుడి కన్నా అత్యధిక స్థానము. అందుకే మనము గురు బ్రహ్మ చివరి గురువుని తీసుకొచ్చాం. అంటే గురువుకి అంతటి విలువ ఉన్నది. అంతటి గురు స్థానాన్ని మీరు అందరూ కూడా వహించాలని. అంటే గురువు అంటే కేవలంగా పాఠం చెప్పినవాడు, చదువు చెప్పినవాడు, ఏదో చేసినవాడు గురువే కాదు. మనస్సు మొదట అంగీకరించదు, కానీ చెట్టు చివరిలో అంగీకరిస్తుంది డెఫినెట్గాను. సరే, అది నన్ను బయటికి ఇన్ వన్ అంటే గైడ్ ఉంటుంది కదా మన 10th క్లాస్కి, అది ఆల్ ఇన్ వన్. అలాగే ఇక్కడ దాసరథి, కరణో ప్రయోనది అటువంటి వ్యక్తితో పనిచేశాను. కొద్ది కాలమే పారాదిలో చేశాను. నాకు పారాది వారధ లాంటిది. అంటే ఇక్కడి నుంచి గెంటితే పారాది వెళ్ళాను, మరలా పారాది నుంచి చీచీపో అన్న ఇక్కడికే వచ్చాను. అంటే ఈ స్కూల్ మీద, ఈ ఏరియా మీద నాకు ఉన్నటువంటి అభిమానము, స్వార్థము నాకు తెలియదు. అంటే స్వార్థం మాత్రం కాదు. రెండోసారి నేను స్కూల్కి రాబోయేసరికి 14.5 హెచ్ఆర్ఏతో పక్కన నాకు 3 స్కూళ్ళు ఉన్నాయి. అయినా సరే ఆ స్కూల్కి వెళ్ళకూడదు. నాకు పూర్వం నుంచి మంచి అభిమానించే విద్యార్థులు, పెద్దలు, పెద్ద వాతావరణము ఉన్నటువంటి స్కూల్ అని మరలా రెండోసారి ఇక్కడికి రావడం జరిగింది. నాకున్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే ఎంతో ఎక్కువ మంది ఉంటే కానీ నా క్లాసు తృప్తి ఉండేది కాదు. నాకు ఆకలి ఎక్కువ. ఎందుకంటే నేను మొట్టమొదటి పనిచేసిన స్కూల్లో సింగిల్ సెక్షన్స్, అక్కడ యాజ్ ఏ సెకండరీ గాడిగా ఉన్నప్పుడు ఒక క్లాసుకు 130 మంది ఉండాలి, ఎక్కువ ఉండాలి కాదు. అలాగే ఇంకా ప్రొలాంగ్ అయిపోద్ది. ఇంకా మీకేమని చెబితే సాయిరామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ టెన్యూర్. అలాగే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని మీ కొటేషన్ని ఖచ్చితంగా మేము అందరం పాటిస్తాం. అలాగే మీరు చెప్పినటువంటి ఈ నిర్జీవ వింతలు మానేసి ఈ సజీవ వింతలను పాటిస్తూ జీవితంలో మరింత ముందుకు సాగుతామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆధునిక విద్యా వ్యవస్థలో గురువును ముంచిన శిష్యులే ఎక్కువ కనబడుతున్నారు, కానీ మీరు గురువుని మించిన శిష్యులను రుజువు చేసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్. మరొక చింపకూడదు, ఏ రకంగానూ దాన్ని కట్ చేయకూడదు. ఇంకా ముగ్గురు సమానంగా పంచుకోవాలి. అంటే ఆ 3 రొట్టెలు పంచుకోవాలి కరెక్ట్గా. ఉన్నది 2 తల్లులు, 2 కూతుర్లు. ఎలా పంచుకున్నారు అనేది ఆలోచించండి. ఈ లోపల మా మాస్టర్ చెప్పిన తర్వాత మీరు చెప్తారు. శ్రీధర్ ఆల్రెడీ ఆ ఇంట్లో సభ్యుడు కాబట్టి చెయ్యెత్తేసాడు. తర్వాత అది చాలా మందికి తెలిసే ఉంది. నమః. సభకు నా నమస్కారాలు. 2005, 2006 బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు ఈ సమ్మేళన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంతోషంగా ఉంది ఒకటి. అలాగనే ఈ సమావేశానికి
హాజరైనటువంటి విద్యార్థులందరికీ కూడా, ఇప్పుడు విద్యార్థులు కాదు, అప్పుడు విద్యార్థులు అందరికి కూడా మరి రప్పించడం, ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయటం చాలా కష్టతరమైనటువంటి బాధ్యత ఇది. మరి ఎవరైతే, ఎందుకంటే మీరు ఈ పాఠశాలలో చదువుకొని ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఎక్కడెక్కడో పనిచేస్తూ స్థిరపడిపోతుంటారు. మనం కమిటీ ఏదైతే మీ బ్యాచ్కి సుమారుగా 200 మంది ఉంటారు. ఎందుకంటే 3 సెక్షన్లు కానీ ఇక్కడ హాజరైన వాళ్ళు చూసుకుంటే అందరూ రావటం సమావేశం. తర్వాత ఈ పాఠశాలకి ఇటువంటి సమావేశానికి రావడం చేశారు కూడా నేను రావడం జరిగింది. తనతో పాటు నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మా ఊళ్ళోనే చదువుకున్నాను. సెకండరీ ఎడ్యుకేషన్ నాది ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ అసిస్టెంట్ కొమరాడ మండలం. అక్కడ 1 ఇయర్ పనిచేసిన తర్వాత ఏ వెంకంపేట స్కూల్కి వచ్చాను. అక్కడ 11 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. 2001 నవంబర్లో వచ్చాను ఇక్కడ. అప్పటికి మనకి కేదిరెడ్డి కృష్ణ మాస్టర్ హెచ్ఎం ప్రమోషన్తో కలవరాయి వెళ్ళాను. కలవరాయి హై స్కూల్లో 6.5 సంవత్సరాలు పనిచేసిన హెచ్ఎంగా పనిచేస్తూ రెగ్యులర్ ఎంఈఓగా చేస్తూ మొన్న జూలైలో రిటైర్ అయిపోయాను. సంతోషపడేవారు. ఈ చదువు గురించి వాళ్ళకి తెలిసేది కాదు. తర్వాత ఇంటర్మీడియట్ ఎప్పుడైతే చదువు ఆరోగ్యంగా ఉండగలుగుతారో వారు చక్కగా చదువుకోగలుగుతారు. అందువలన ఏ పాఠశాలకైనా హెచ్ఎం ఫిజికల్ టీచర్ అనేది చాలా ముఖ్యం. తర్వాత హెచ్ఎం అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు బొమ్మలు ఎట్లా గీయాలి, వాటి దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తూ ఉండండి. కానీ దీంతోపాటు నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కూడా చూసుకోండి అనేసి చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఈ పాఠశాల మేము పనిచేసేటప్పటికి 1050 స్ట్రెంత్ ఉండేది, 1050 ఉండేది. ఒక కలెక్టర్ గారు వచ్చి అతను వచ్చి ఈ పరిసరాలన్నీ పరిశీలించారు. అతను పరిశీలించి ఇలాగ టీచింగ్ బెల్ కొట్టేసరికి అతను క్లాస్లో ఎంటర్ అయిపోయి అప్పుడు క్లాస్ ఖాళీగా ఉంది. అది ఎవరు టీచర్ ఎక్కడ లేరు అనేసరికి అప్పుడు సచివత్ మేడం గారు క్లాస్కి వెళ్తున్నారు. ఆ చివరి క్లాస్ ఉంటుంది. వెళ్తున్నారంటే సార్ నేనే అనేసి అన్నారు. ఏమ్మా ఎంత లేటుగా వస్తున్నారు అనేసి ఆ కలెక్టర్ గారు అడిగారు. సార్ ఇప్పుడే బెల్ అయ్యింది, ప్రేయర్ అయిన తర్వాత టీచింగ్ బెల్ ఇప్పుడే అయింది, నేను ఇప్పుడే వస్తున్నాను అనేసి అన్నారు. ఓకే వెళ్ళిపోమ్మా అనేసారు. తర్వాత కొద్ది దూరం వచ్చారు. అప్పుడు మనకి ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వలన మరి పబ్లిక్ పరీక్షలు వచ్చాయంటే ఈ పిల్లల్ని ఎలా పాస్ చేయడానికి పంపించాలి. బాబు ఇక్కడ మీకు తెలుగు మాస్టారు ఇద్దరు కూడా పద్యాలు కథలు చెప్పి చెలవక్తులతో మీరు మమ్మల్ని నవ్వేస్తుంటారు. అలాగనే సత్యనారాయణ గారు అతను ఒక లాంగ్వేజ్ టీచర్, ఎస్జిటి నుంచి ఒక లాంగ్వేజ్ టీచర్. అతను కూడా ఒక సాయిరామ భక్తులు. అతను ఆ భక్తి భావాలని మమ్మల్ని పిలిచారు. చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా సమావేశము ఎందుకంటే జిల్లాలో 18 DSCలో సెలెక్ట్ అయ్యారన్నారు. ఇతనికి విచారణకు వస్తే సమాజంతో ఇతనికి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు. అందువలన మీకు కంప్లైంట్ ఇచ్చాం. ఆ విలేజర్స్తో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన చూపించిన కృషిని మరొకసారి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఈ సభలో మన స్నేహితుడు ఒక్క 2 నిమిషాలు అందరూ కూడా నమస్కారం. నేను ఒక 1 year బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయ్యింది మన రామభద్రపురం అని. ఇప్పుడు ఈ డేట్కి నేను హాస్పిటల్లో ఉండి ఇంక రాలేదు. ఇంకా ఆ టైంలో నేను చనిపోతున్నాను అనుకున్నాను. అలాగే మా తమ్ముడు శ్రీధర్
నాకు హెల్ప్ చేసి ఇలా గ్రూప్లో పెట్టి అందరూ కూడా వాళ్ళు పెట్టండి మా ఫ్రెండ్స్కి ఇలాగ భాస్కర్ వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అని అతను చెప్పాడు అందరి గ్రూప్లో. కానీ నా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేస్తారని కూడా నేను అనుకోలేదు. నేను చాలామందితో కూడా నా ఫ్రెండ్స్ నాకు ఇలా చేశారని కూడా నాకు తెలియదు. ఇది ఈ టైంకి నేను చనిపోతాను అనుకోండి, ఎందుకంటే నాకే నమ్మకాలు లేవు నేను చనిపోతానని. మామూలుగా ఇక రామభద్రపులో స్కూటీ మీద పడిపోయాను. ఇంచుమించి దగ్గర నాకు 90 కుట్లు పడ్డాయి, మేజర్ సర్జరీ అయిపోయింది నాకు. ఆ డాక్టర్లు కూడా నాకు చెప్పలేదు అసలుకి, నువ్వు బతుకుతావు నాకు గ్యారంటీ కూడా ఇవ్వలేదు. నాకు 2 పాపలు, నేను చనిపోతానని మా ఇంట్లో కూడా చాలామంది కూడా అందరూ కూడా చనిపోతారు అనుకుంటున్నాను. నీ బతుకు కూడా నాకే గ్యారంటీ లేదు. ఆ రోజు ఏడ్చుకున్న కూడాను నా ఫ్రెండ్ శ్రీదేవి అందరు గ్రూపులు పెట్టేసి ఇలాగ మనోడు చనిపోతున్నారా, ఈ పరిస్థితి ఉందరా, మనం ఏమాత్రమైనా సాయం చేయాలరా అని అన్నాడు. అన్న కూడాను నాకు అవుతాడు. కానీ మా ఫ్రెండ్స్ ఎవరు కూడా లేట్ అవ్వరని నాకు నిరూపించుకుంటారు. నా ఎల్లకాలం నేను నా జీవితంలో ఈరోజు బతికున్న ఈరోజు మాట్లాడుతుందంటే నా ఫ్రెండ్స్ వాళ్ళని సగం. నాకు చాలా అభివృద్ధి మా ఫ్రెండ్స్. అందుకే నా జీవితంలో ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్ని మర్చిపోను. అలాగే ఎవరికైనా ఏ సాయం వచ్చినా కూడా నేను చేస్తాను. నేను ఒక కష్టంలో ఉన్నా, ఎవరు నా ఎదుటిలో ఎవరైనా యాక్సిడెంట్లు అయినా చాలామంది దగ్గరికి వెళ్ళరు, కానీ నేను కంపల్సరీ చూస్తాను. ఒకవేళ మనకి దగ్గర ఉంటారో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమో, ఒకవేళ మా ఫ్రెండ్స్లో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమో అని నేను వెళ్తాను. అలాగే 2-3 దగ్గరలో యాక్సిడెంట్ అయితే ఇలాగే ఫోన్ చేసి ఎస్ఐ గారు చెప్పి సాకులు కొన్ని ఇట్లా సాక్షాంతాలు కూడా నేను పెట్టాను. నేను లాస్ట్ అయ్యేదాకా ఆ మంచితనమేమో ఈరోజు నా బతికించిందేమో ఈరోజు. అలాగనే నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా మర్చిపోను. ఏ సాయం వచ్చినా ఏది కూడా నేను కూడా నా వంతు నేను సాయం చేస్తానని కోరుకుంటున్నాను. మా డిప్లొమా ఉంటుంది సార్. అద్భుతం, ప్రపంచంలో కనిపించే నడవని అద్భుతాలు కాదు, మీరే అద్భుతాలు. ఆ అద్భుతాన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తాడు చూడండి. చాలామంది కూడా మా చుట్టాలు కూడా ఎవరు మీ ఫ్రెండ్స్ అయితే పలానా మా ఫ్రెండ్స్ మీ గ్రూప్ చాలా మంచిది, మా గ్రూప్ అన్నింటిలో కూడా బాగా ఆదుకుంటారు. అందుకని మా గ్రూప్ కూడా మంచి పేరు కూడా ఉంది. ఆ విషయంగా నాకు కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి నువ్వు కంపల్సరీ రావాలని చెప్పారు, నేను కూడా వచ్చాను. చిన్నప్పుడు మా మేస్టర్ సత్యనారాయణ మేస్టర్ చిన్న పని చేసిన, అది కూడా మీరు చెప్తాను. చిన్నప్పుడు నేను 8th క్లాస్ చదివినప్పుడు మేస్టర్ 100 రూపాయలు ఇచ్చారు నాకు సోలు కొనమని. నేను సోలు కొనకుండా 100 రూపాయలు కొనుక్కోను. నేను వెళ్ళింది కొనుక్కెళ్తే మా స్టూడెంట్ చాలామంది అడిగారు, ఏవరా కాశీ కూడా కొన్నాడా లేదంటే మేసరు వాళ్ళు చెప్పారు, మేసరు వాళ్ళు కొనుక్కోలేదు, మేసరు కొనుక్కోలేదు. నాకు కొట్టించారు, బారిచారు ఒకరోజు. అప్పటి నుంచి రా ఇట్లా మాట పిల్లలు లేకుండా రా చెయ్యంటే దొంగలరా మీరు. ఈరోజైనా మళ్ళీ నమ్మకూడరు ఎప్పుడు కూడా మేసరా మీకు ఎప్పుడు కూడా మాకు స్ఫూర్తి ఇచ్చారని మేము ఇప్పుడు కూడా మర్చిపోలేము మేము. అందుకే కంపల్సరీ కోరుకుంటున్నా కాదు మేస్టర్ బాబు. అది తీపి గ్యాప్లు కూడా ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం, మేము ఎప్పుడు కూడా మర్చిపోవాలని కోరుకుంటున్నాం మేస్టర్. ధన్యవాదాలు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ మారిన ఫ్రెండ్ మారడే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్లా కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితో పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు నిప్పా నిప్పి టైప్ లవ్ వదిలి చూడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా సోది చెప్పకుండా సోలు మేటు కొరకు ఎతుకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా
హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకానే, పెట్టి గింజుకున్న నీకు దొరకనే. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే, చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే, కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే, తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. It's an attitude of
వచ్చిందిరా బాయ్. అవునా మైనా మాతో చప్పట్లతో ఆయన ఆహ్వానించండి. లేడీస్కి సేమ్ పాట ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు డ్యూయట్ సాంగ్ కళ్యాణితో పాటు డ్యూయట్ డాన్స్ చేసేది ఎవరు? బచ్చాగాన్ల బ్యాచ్ ఉండేదే వచ్చిన సందుల మందు కోసం ఎతుకుతంటే రూటు చీరగట్టుకొని చెడు వేరు నరిసినట్టు పొట్లంగట్టిన బిర్యానీకి లేసి పోణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుకుని నాగలక్ష్మి ఎంత దూరం Girls, no bungle, celebrate the Pongal. Actually,
చూపుతో గుచ్చి గుచ్చి చేసి జారకే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు తేలిపోను పట్టికొచ్చి అయ్యి పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం? కుదురుతుంది మనిషి నాటక సకల పోషణ అంటూ లేకుంటే అడపాదడపై సన్నే లేకపోతే మాడిపోతా నిల ఫిలమెంటే. What is this break? Let's do the vintage break. ఎవడో చూసి నిన్ను ఏదో అంటాటని నవ్వుకుంటాటని అనుకోకు. మింగల్ అవుతామని పట్టికొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి పల్లె పల్లె భాంగరను వచ్చుండాల్సిన పనులే పోయి వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్